ఇక్కడ మనకు కనిపిస్తున్నది అన్నదాన సత్రాలు. పయోహోబిలంలో వచ్చే భక్తుల యొక్క సౌకర్యం కోసం వివిధ కుల సంఘాల వారు అన్నదాన సత్రాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. వారి కుల సంఘాల నిర్వహణ చేస్తున్నప్పటికీ అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి ఇక్కడ ఆహార సదుపాయాన్ని ఇక్కడ అందిస్తున్నారు. ఏ భక్తుడైనా, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా స్వేచ్ఛగా వెళ్ళి ఇక్కడ తినవచ్చు, వారికి తోచింది ఇవ్వవచ్చు. హైందవ సాంప్రదాయంలో అన్నదానం యొక్క విశేషం ఎంతో అద్భుతమైనది. దాన్ని ఒక సేవగా భావిస్తారు తప్ప దానంగా కూడా భావించే సంస్కృతి హైందవులలో ఉండదు. ఈ సేవా కార్యక్రమం ద్వారా భక్తులకు కొంత సౌకర్యం కలిగిస్తే మరింత సులువుగా ఈ స్వామి యొక్క దర్శనం చేసుకుంటారు అనేది ఈ నిర్వాహకుల యొక్క ఉద్దేశ్యం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆర్యవైశ్య అన్నదాన సత్రం మరియు బలిజ కులస్తుల యొక్క అన్నదాన సత్రం. ఇది బ్రాహ్మణ సంఘం వారి అన్నదాన సత్రం. ఇక్కడ కనిపిస్తున్నది అహోబిలం మఠం వారే స్వయంగా నిర్వహిస్తున్నటువంటి అన్నదాన సత్రం. ఇవి పయోహోబిలంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ స్థలాభావం వల్ల ఎక్కువ సత్రాలు కట్టే పరిస్థితి ఇక్కడ లేదు. ఇది పూర్తిగా అడవి ప్రాంతం. దిగువ అహోబిలంలో ఇక్కడ మనకు యాత్రికుల వసతి కోసం అనేక సత్రాలు కట్టించబడి ఉన్నాయి. మనకు ఇక్కడ కనిపిస్తున్నది హైందవ రాజ్య సంరక్షకుడు, హైందవ రాజ్య స్థాపకుడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల గారి పేరుతో బలిజ కులస్తులు లేదా కాపు కులస్తులు, తెలుగు వంటర కులస్తుల యొక్క సహకారంతో నిర్వహిస్తున్నటువంటి సత్రం ఇది. ఇక్కడ కనిపిస్తున్నది మనకు భారతీయ తాత్విక చింతనకు ఒక రకంగా మూలపురుషుడిగా చెప్పుకోదగ్గ యోగి వేమారెడ్డి గారి పేరుతో రెడ్డి సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి యాత్రికుల యొక్క వసతి గృహం ఇది. ఇక్కడ కనిపిస్తున్నది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఖ్యాతిని, ఆయన భక్తి మార్గాన్ని, ఆయన యొక్క విశ్వాసాన్ని, ఫిలాసఫీని ప్రపంచవ్యాప్తంగా అందిస్తూ అక్షయపాత్ర పేరుతో వేలాది మందికి అన్నదానాలు చేస్తున్నటువంటి మహిమాన్విత ఇస్కాన్ సంస్థ. ఈ ఇస్కాన్ సంస్థ వారు కూడా శ్రీకృష్ణ భక్తులుగా నారసింహస్వామిని కూడా కొలుస్తారు. కాబట్టి వారిక్కడ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో అత్యంత సౌకర్యమయంగా ఇస్కాన్ వారు ప్రజల సౌకర్యార్థం ఇక్కడ విశ్రాంతి మందిరాలను కట్టించారు. వాస్తవానికి ఆయా కుల సంఘాల పేరుతో, ఆయా ట్రస్టుల పేరుతో ఇక్కడ అన్నదాన సత్రాలు, వసతి గృహాలు ఏర్పడినప్పటికీ అది ఏ ఒక్క కులానికి లేదా ఏ ఒక్క సంఘానికో వారు సౌకర్యం కోసం చేయలేదు. వస్తున్న అందరి భక్తులకు సౌకర్యం కలిగించే సదుద్దేశంతోనే వాటిని వీరిక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. వీటితో పాటు అహోబిల మఠం కూడా స్వయంగా కొన్ని రూమ్స్ను కట్టించి భక్తుల యొక్క సౌకర్యం కోసం నిర్వహణ చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ భక్తులకు, వచ్చినటువంటి యాత్రికులకు బస చేయడానికి, ఆహారానికి కానీ లేదా విశ్రాంతి తీసుకోవడానికి కానీ, రూములకు కానీ, ఆహారానికి కానీ ఇక్కడ సమస్య ఎటువంటిది లేదు. వీటితో పాటు బ్రహ్మోత్సవాల సందర్భంలో వివిధ కుల సంఘాల వారు హిందూ కుల సంఘం అనే సమ్మేళనం పేరుతో ఇక్కడ నిత్యాన్నదానం బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు ఇక్కడ నిర్వహిస్తూ ఉండడం ద్వారా భక్తులకు ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. నవనారసింహస్వామి క్షేత్రాలలో స్వాతి నక్షత్రం అత్యంత విశిష్టమైనది. ఈ స్వాతి నక్షత్రం రోజు భక్తులు ఇక్కడికి వివిధ జిల్లాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా నవనారసింహస్వామి దర్శనం కోసం, మొక్కుబడి కోసం వస్తూ ఉంటారు. అయితే ఇది చాలా దట్టమైన నల్లమల అడవి ప్రాంతం కావడం చేత, చాలా ఎత్తుకు నడవవలసిన అవసరం ఉండడం చేత ఆహార సౌకర్యం ప్రజలకు కల్పించే ఉద్దేశంతో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు ప్రజల యొక్క సౌకర్యార్థం భగవంతుని సేవలో కొన్ని ఏండ్ల నుంచి వారి జీవిత దినచర్యలో ఇది ఒక భాగంగా చేసుకున్నారు. హైందవ సంస్కృతిలో, సనాతన హిందూ ధర్మంలో సమాజానికి సేవ చేయడం, అన్నదానం చేయడం, భగవంతుని సేవలో ప్రకృతిలో తరించడం అనేది
ఒక భాగంగా ఇమిడిపోయి ఉంది. ఏ ఫలాపేక్ష లేకుండా ఈ భగవంతుని చేరే వ్యక్తులకు వారి యొక్క సమస్యను కాస్త తగ్గించేదానికి, వారి అవసరాలు తీర్చేదానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. దాంట్లో భాగంగా దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలుగా నంద్యాలకు చెందినటువంటి ఒక గ్రూప్ ఉన్నారు, మధుసూదన్ రెడ్డి గారు. వారి యొక్క టీంతో ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ స్వాతి నక్షత్రానికి వచ్చే భక్తుల కోసం ఆహార సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. వారి మాటల్లో వారి ఆర్గనైజేషన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై నృసింహ స్వామి. స్వాతి నక్షత్రం యొక్క విశిష్టతను మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలామందికి తెలియదు. మేము ఈ విషయమును అందరికీ తెలియజేసి స్వామి యొక్క కృపను అందరికీ కల్పించాలనేసి దాదాపు 15 సంవత్సరముల నుంచి నంద్యాల నుంచి ఉచితంగా వాహన సౌకర్యం పెట్టేసి అక్కడి నుంచి భక్తులను అహోబిలంకు స్వాతి నక్షత్రం రోజున తీసుకువచ్చి స్వామి యొక్క దర్శనం చేయించడమే కాకుండా స్వాతి నక్షత్రం రోజున వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వరహా నరసింహస్వామి దగ్గర అల్పాహారమును మరియు మలవల నరసింహస్వామి దగ్గర భోజన కార్యక్రమం కూడా దాదాపు ప్రతి నెల 100 మంది ముఖ్యంగా మహిళా సేవకులు ముందుండి అందరికీ కూడా ఈ ప్రసాదాలను అందజేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క అదృష్టాన్ని మాకు భగవంతుడు కల్పించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అదేవిధంగా ఇంకా ఎవరైనా భక్తులకు ఈ విషయం కానీ ఈ విశిష్టత కానీ తెలియజేయాలనేసి మాకు చాలా తపన ఉంది. దీన్ని మనము ముందుకు తీసుకెళ్ళి ఈ అహోబిలం యొక్క ప్రశస్తతను మరియు స్వామి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేసి మనము స్వామి యొక్క సేవను కూడా పొంది స్వామి యొక్క అదృష్టాన్ని, స్వామి యొక్క కృపను మనం పొందుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై నరసింహ, జై జై నరసింహ. ఇక్కడ మధుసూదన్ గారు ఆర్గనైజ్ చేసే ఈ సంస్థ మేమంతా ఒక కుటుంబంలాగా అందరం కలిసి ఇంత చక్కగా భోజనాలు, ఒక సేవ కుటుంబంలో కూడా ఇంత చక్కగా ఉంటామో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అందరం కలిసి బాగా సేవ చేసుకోవడంలో కానీ వంటలు చేయడంలో కానీ ఇక్కడ ఇంత అడవి ప్రాంతంలో ఒక జొన్న రొట్టె కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ వెరైటీస్ కానీ ఏది చేయాలన్నా మధుసూదన్ గారు ప్రతిదానికి ముందు ఉండి చేద్దాం పెడదాం అనేదే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. సో అందరికీ తర్వాత వచ్చే వసతి కూడా ఇంతమందికి ఫ్రీగా బండ్లను పిలుచుకొని రావడం అనేది కూడా మామూలు విషయం కాదండి. ఈయన ప్రతి నెల చక్కగా పిలుచుకురావడం చేయడం అన్నీ చేస్తున్నారు.